He's like very big art director. The mark దొరకడం we are lucky. So obviously PC Sriram sir frame ముందు మేము కనిపించడం అనేది ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఫర్ us. అండ్ కీరవాణి సార్ మేము నిల్చుంటే ఇంకా ఒక మ్యూజిక్ కొట్టడం అనేది ఇంకా రెండు చేతులు దండం పెట్టడం. సో ఏంటి అసలు ఈ మూవీతో సింగర్గా కూడా మారిపోయారు మరి? మై గాడ్, ప్లీజ్ విన్నాను, పాడు పాడు పాడు. I just want to ask. No, గెలిగించుకోవచ్చు. నో, ఏంటి తనే కదా పాడారు ఇప్పుడు తను? నో మా అందరికి కూడా వినాలనే ఉంది కదా పాడితే. లేదు ఫస్ట్ వేరే సింగర్స్ పాడారు, బట్ ఈ రోజు కాదు, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందో ఆ రోజు పాడుకుందాం. ఆ రోజు ఎలాగో పాడారండి, అక్కడ ఆప్షన్ లేదు. నేనేమన్నా మీరు అడగండి, మీరు పాడిపిస్తే నేను ఒక ఫ్యాన్ లాగా ఇంటా. ఫ్యాన్ లాగా ఇద్దరం, ఇక్కడ మెగా ఫ్యాన్ కావచ్చు, అక్కడ ఏదో గిగా ఫ్యాన్. ఒక 2 లైన్స్ అలా హమ్ చేయొచ్చు కదా, ఏం సింగర్ లా పాడదు, 2 హమ్స్ ఇచ్చేయచ్చు. వద్దులేండి. వద్దా? పక్కా పక్కా. సరే, మీరు వద్దన్నాక నేను ఏం చేయలేను. నా దగ్గర మనం ఏం చేయగలుగుతాం? ఏం చేయలేము. మనం పాడి వినిపించాలి. వద్దు వద్దు, ఆ డేరింగ్ స్టెప్ మనం చేయొద్దు. ఇఫ్ యు డేర్ మీరు కూడా పాడండి. No, I don't want to dare. I don't want to do this dare. Yeah. సో ఇంకా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. ఈ మూవీతో తను ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారనమాట యాజ్ అ డైరెక్టర్. సో అంటే ఈ స్టోరీ ఎప్పుడైతే మీ దగ్గరకు వచ్చిందో, దిస్ క్వశ్చన్ ఇస్ ఫర్ బోత్ ఆఫ్ యూ. సో మీ ఫీలింగ్స్ ఏంటి అసలు ఆ స్టోరీ చెప్పినప్పుడు? అరే రొటీన్ లాగే అనిపిస్తుంది కదా అనే పాయింట్ ఎక్కడైనా అనిపించిందా? వేర్ యూ గాట్ కన్విన్స్డ్ యాక్చువల్లీ? ఆయనకి చాలా డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి ఆయనది. ఇప్పుడు మనమందరం ఏదైతే కనిపిస్తుందో అదే చూస్తాం కదా, ఆయన దాని వెనక ఉంది చూస్తారు, బియాండ్ చూస్తారు, దాని వెనక ఉన్నది చూస్తారు. అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాము, వీళ్ళు ఇలా ఉన్నారని జడ్జ్ చేయడం స్టార్ట్ చేసేస్తాం కదా. ఆయన అలా ఉండడానికి కారణాలు ఏంటి, అలా వాళ్ళు ఎందుకు అయ్యారు, అవడానికి ఏం రీజన్, వాళ్ళు ఏం చూసారు లైఫ్లో, వాళ్ళని ఇక్కడ దాకా రావడానికి ఏం లీడ్ చేసింది, ఇవన్నీ ఏమంటారు చూస్తారు ఆయన. ఇప్పుడు ఈ సినిమాలో కూడా ది యూజువల్ లవ్ స్టోరీ లాగా కాదు, ఇప్పుడు హారిఫైయింగ్ ఏదైతే ఉందో నార్మల్ హారర్ సినిమాలా కాకుండా చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ విత్ డార్క్ థీమ్. అంటే ప్రతి మనిషిలో ఒక ఇన్కంప్లీట్నెస్ ఆర్ కంప్లీట్నెస్ అనుకోండి, అంటే ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఉంటుంది కదా. ఒక మనిషి ఒక రకంగా మారడానికి కారణాలు ఏంటి అని మీరు చూడొచ్చు ఈ సినిమాలో. ఇన్ అ డిఫరెంట్ వే, ఇన్ డిఫరెంట్ యూనిక్ వే. మీకే పాయింట్ బాగా కన్విన్సింగ్ అనిపించింది వెన్ యూ హర్డ్ ద స్టోరీ? ఫస్ట్ నాకు అరుణ్ స్టోరీ చెప్పినప్పుడు నాకు మీరు అన్నట్టు అంటే ఇది ఆల్రెడీ విన్నట్టుంది నాకు ఎక్కడ అనిపించలేదు. చాలా ఫ్రెష్నెస్ ఉండేది ఇంట్లో. అందుకే మేము ఎక్కడ ప్రమోట్ చేసినా ఇది ఒక కొత్త సినిమా టైప్. అంటే కొత్త సినిమా అంటే మేము ఏదో డిఫరెంట్గా ట్రై చేయట్లేదు, కానీ మీరు చూసే లవ్ స్టోరీస్లోనే ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ ఇది, మీరు చూసే హారర్ సినిమాస్లోనే ఒక డిఫరెంట్ హారర్ సినిమా ఇది, మీరు చూసే ఒక ఎమోషనల్ సినిమా కానీ ఒక డిఫరెంట్ ఎమోషన్ ఇది. అండ్ ప్రతి మనిషికి డీప్ ఇన్సైడ్ అస్ మనం బయట ఏదైతే కనిపిస్తామో మనం అది కాదు, లోపల మనకు ఒకటి ఉంటుంది. అది మనకు వచ్చే సిచ్యువేషన్స్ వల్ల మనం దాచుకుంటాం. అది మనం ఒక్కళ్ళమే బెడ్రూమ్లో ఉన్నప్పుడు, లేకపోతే మనం ఒక్కళ్ళే ఉన్నప్పుడు మనలో నుంచి ఒక క్యారెక్టర్ బయటకు వస్తుంది, ఎందుకంటే ఎవరు చూడట్లేదు కాబట్టి. అలాంటి పార్ట్లో కూడా ఈ సినిమా నడుస్తుంది. అంటే ప్రతి అరుణ్ అనేటోడు ఎట్లా అంటే చాలా డీప్ థింకర్ ఆయన. అండ్ హీ హ్యాస్ ఎ వెరీ గుడ్ స్క్రిప్ట్ సెన్స్, ఎందుకంటే ఆయన నావెల్స్ రాసేవారు. ఈజ్ ఎ నావెల్ రైటర్. ముందు ఆయన ఫస్ట్ నావెల్ నాకు తెలిసి పూరి జగన్నాథ్ గారు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు. ఈజ్ ఎ వెరీ గుడ్ నావెల్ రైటర్. అందుకే ఆయనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఎమోషన్ తెలుసు ఆయనకి.